1953 సంవత్సర ప్రాంతంలో బోడిపాడి గ్రామం బోయిండ్ల నరసమ్మ అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ ఉండేది. ఆమె కుమారుడు కొండారెడ్డి గారికి 3 ఆడపిల్లలే గాని మగ సంతతి లేదు. అప్పుడాయన వయస్సు దాదాపు 60 సంవత్సరాలుంటాయి. అదేమి చిత్రమో గాని ఒక్క సంవత్సరంలోగా వారి పశు సంపద, పంటలు సర్వం పూజ్యమైపోయి అప్పుల పాలయ్యారు. ఒకరోజు కొండారెడ్డి దంపతులు శ్రీ స్వామివారిని తమ ఇంటికి భోజనానికి తీసుకొచ్చారు. శ్రీ స్వామివారు వాళ్ళింటి ప్రహరీ గోడ గేటు వరకు వచ్చి ఆగిపోయారు. అబ్బో, ఈ సెగకు నేనే ఇట్లా కాలిపోతున్నానే, మరి మీరెట్లా బ్రతికి ఉన్నారు? ఇక్కడ అన్నం తింటే ఎంత ఖర్చు, ఎంత ఎతలుబడాలా? అబ్బో, వద్దు వద్దు అన్నారు. అక్కడే ఉన్న జేసీ పెంచలయ్య అనే భక్తుడు కల్పించుకుని, స్వామి, తమరే అలా అంటే ఇక వారిని కాపాడే దిక్కెవరు? తమరు కరుణించి వారి భిక్ష స్వీకరించి వారిని కాపాడండి అని వేడుకున్నాడు. అట్లాగా అయ్యా, అట్లయితే పద, ఎతలుబడదాం. పదో చూపులో చూడాలి. సరేలే పద అంటూ ఇంటి ఆవరణలో ప్రవేశించారు. ఒక విస్తరి నిండా అన్నం తమ దోసిట్లో పట్టుకుని ఇంటి చుట్టూ తిరగసాగారు స్వామి. పల్లెటూరు గనుక చాలా మంది జనం పోగై వింతగా చూస్తున్నారు. అలా శ్రీ స్వామివారు సాయంకాలం వరకు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి 4 మూలలా 2 పిడసలు అన్నం పైకెగరేసి ఒక్క పళంగా ప్రళయ భీకరాకారుడై ఉగ్ర నరసింహ అవతారం దాల్చారు. క్రోధ వేషంతో రౌద్ర నేత్రుడై ప్రళయ భీకరంగా పో, ఇక్కడ నుంచి పో, వెళ్ళిపో అని పిడుగులు పడ్డట్టు గర్జించారు. ఆ గర్జనలకు చూపరుల కాళ్ల క్రింద మట్టి ఎగిరిపోయింది. ఉన్న పలంగా ఇంటికి ఈశాన్యంగా ఉన్న దిబ్బగుంటలో భగ్గున మంటలు లేచాయి. ఆ మంటల నుండి కొంత జ్వాల తిరుగుతూ నాలుక చాస్తూ మనిషి నడిచిపోయినట్లుగా అంతరిక్షంలో తూర్పు దిశగా సాగిపోయింది. శ్రీ స్వామివారు మాత్రం పొమ్మని గర్జిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులందరికీ నోట తడియారిపోయింది. ఇళ్లు తగలబడతాయని అనవసరంగా భయపడ్డారే గాని ఎవరిల్లు తగలబడలేదు. మంటలు కూడా అదృశ్యమయ్యాయి. కొంతసేపటికి స్వామి తేరుకుని కొండారెడ్డి గారితో, ఇక నీకేమీ ఫర్వాలేదు, అన్నీ బాగుంటాయి. ఆ బ్రహ్మరాక్షసి జుట్టు నా చేత చిక్కింది. ఇక ఈ ఛాయలకు రాదులే, నీ కడుపులో మీసాలు మొలుస్తాయి అని అన్నారు. మీసాలు మొలవడమేమిటో ఎవరికీ తెలియలేదు. 50వ సంవత్సరం నిండి ముట్లడిగిన కొండారెడ్డి గారి భార్య గర్భం ధరించి సంవత్సరం తిరగకుండానే మగబిడ్డను ప్రసవించింది. శ్రీ స్వామివారి కృప వలన ఆ బిడ్డ లక్షాధికారిగా ఉన్నాడు.